అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ లైఫ్ స్టైల్ ఎస్పీకే. నేను మీ లక్ష్మి అండి. ఈరోజు అయితే మనం 3000 వాచ్ అవర్స్తో మనం మానిటైజేషన్ చేసుకుంటే మనకి యూజ్ ఏంటి, సో మానిటైజేషన్ వల్ల మనకి బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా, సో దీన్ని మీకు నేను క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నానండి. ఎందుకంటే ఇది కూడా తెలియదా అనే వాళ్ళు అయితే కొంతమంది ఉంటారు, అంటే చాలామంది ఎక్కువ వచ్చి పెద్ద ఛానల్స్ వాళ్ళైతే అనుకుంటారు. అండ్ నేనైతే సెకండ్ ఛానల్లో ఇది నేను పోస్ట్ చేయాలనుకొని ఈ వీడియో తీసానండి. నా ఫస్ట్ ఛానల్లో నేను ఆల్రెడీ 3000 అవర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే మీకు కొత్తగా ఎవరైతే ఛానల్ స్టార్ట్ చేస్తున్న వీళ్ళకి ఇలాంటి డౌట్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. అంటే అసలు 3000 మనకి 2 స్టెప్పులు ఇచ్చారు కదా, మనకి 2 టైప్స్ ఇచ్చారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏంటంటే 3000 అండ్ 3000 వాచ్ అవర్ అండ్ 500 సబ్స్క్రైబర్స్. అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసి మనకి 4000 వాచ్ అవర్స్ అండ్ 1000 సబ్స్క్రైబర్స్. ఈ రెండింటికి ఏంటి తేడా అనేది చాలామందికి తెలియదు. కొంతమంది కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసుకున్న వాళ్ళకైతే తెలియదండి. సో నేను ఆ రెండింటికి ఏంటి తేడా అనేది నేను ఈరోజు మీకు క్లియర్ చేస్తాను. ఫస్ట్ అయితే ఎవరికైనా తెలియని వాళ్ళంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నేను అంటే నేను ఫస్ట్ ఛానల్లో ఏమైతే ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేసిన ఆ ప్రాబ్లమ్స్ అన్నీ నేను సెకండ్ ఛానల్లో మీకు పెట్టాను, చూడండి. సో కొత్తగా ఎవరైనా ఛానల్ స్టార్ట్ చేసుకున్న వాళ్ళు ఉంటే దయచేసి ఇవి చూడండి ముందు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ ముందు చాలా మనకు తెలీదు. మనం అన్నీ రీజ్డ్ కంటెంట్, కాపీరైట్స్ ఇవన్నీ మనకి తెలీదు. సో ఇలాంటివన్నీ మనం అప్లోడ్ చేస్తూ ఉంటాం కాబట్టి మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఓకేనండి. 3000 సబ్స్క్రైబర్స్, 3000 వాచ్ అవర్స్ అండ్ 500 సబ్స్క్రైబర్స్ చేసుకుంటే మనం ఓకే రీచ్ అయ్యాము అంటే మానిటైజేషన్కి మనం ఎలిజిబుల్ అవుతాము. ఎలిజిబుల్ అయ్యి మనకి అప్లై చేసుకోమన్నప్పుడు మనం అప్లై చేసుకుంటాము. మనం ఏంటంటే ఓకే మన ఛానల్ మనకు ఒక హ్యాపీనెస్ ఉంటుంది అనమాట, ఒక సాటిస్ఫాక్షన్. మన ఛానల్ మానిటైజేషన్కి వచ్చింది అని చెప్పేసి మనకి మన కంటెంట్ బాగుంది, సో యూట్యూబ్ మనకి మంచిగా మానిటైజేషన్కి ఎలిజిబుల్ చేశారనేది అయితే ఒకటి మనకి ఉంటుంది. రెండోది ఏంటి అంటే ఇప్పుడు మనకి మానిటైజేషన్ అయింది, 3000 అవర్స్ వస్తుంది, 500 సబ్స్క్రైబర్స్ మానిటైజేషన్ అయిపోగానే మనకి మనీ వచ్చేస్తాయా అనేది అయితే చాలామందికి ఉంటుంది. కాకపోతే ఏంటి అంటే 3000 అవర్స్కి అండ్ 500 సబ్స్క్రైబర్స్కి మీకు మానిటైజేషన్ అయితే అయిపోద్ది, బట్ మనకి యాడ్స్ ద్వారా మనీ అయితే రావు. ఎలా వస్తాయి అంటే ఇప్పుడు నేనే ఉన్నాను, నా ఛానల్ మీకు బాగా నచ్చింది, ఓకే నేను మిమ్మల్ని నన్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు, ఓకే బాగా చెప్తున్నారు, కంటెంట్ బాగుంది, మంచిగా చెప్తున్నారు, మీకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అనిపిస్తే అందులో సూపర్ చాట్ ద్వారా మనం సూపర్ చాట్ ద్వారా సూపర్ స్టిక్కర్ తీసుకుని దాంట్లో సూపర్ థ్యాంక్స్ ఇలాంటివి మనం కొనుక్కొని 40 రూపీస్ నుంచి ఉంటాయండి. అలాంటివి మనం ఏం చేయాలంటే మనకి ఎవరైతే నచ్చుతారో వాళ్ళకి మనం పంపించాలన్నమాట. గిఫ్ట్ పంపించినప్పుడు మనకి 40 రూపీస్ నుంచే ఉంటుందండి. సో అలా మనకి గిఫ్ట్ల ద్వారానే మనకు మనీ అయితే వస్తాయి, కానీ మనకి యాడ్స్ ద్వారా అయితే మనీ రావు. మనకు సూపర్ స్టిక్కర్ ద్వారా సూపర్ చాట్ వల్ల మనం ఇలా గిఫ్ట్ పంపిస్తాం. ఆ గిఫ్ట్ ద్వారా అది కూడా మనకి యూట్యూబ్ మనకి 40 నుంచి 50% యూట్యూబ్ తీసుకొని మిగతాది మనకి పంపిస్తుంది. అది డైరెక్ట్గా మనకి ఎలా వస్తుంది అంటే మనకి ముందు $100 అయ్యాకే మనకి ఇందులో ఎర్న్లో మనీ చూపిస్తుంది అనమాట. సో మనం ఎలా తీసుకోవాలంటే మనం $100 అయ్యాకే మనం విత్డ్రా చేసుకోవాలన్నమాట. సో అలా మనకి యాడ్స్ అయితే మనకి ఇస్తారు కానీ మనకి యాడ్స్ ద్వారా రావు. 3000 అవర్స్ అయ్యి 500 సబ్స్క్రైబర్స్ అయిన వాళ్ళకి మనకి యాడ్స్ ద్వారా అయితే మీకు మనీ రావు. మీకు ఎలా వస్తుందంటే సూపర్ చాట్ వల్ల వస్తాయి. అంటే సూపర్ చాట్ అక్కడ మనకి ఇస్తాడనమాట లింక్, ఏదైతే కంటెంట్ బాగుంది అన్నదానికి మనకి లింక్ ఇస్తాడు అక్కడ. ఆ లింక్ ఇచ్చినప్పుడు నేనే ఉన్నా, నా కంటెంట్ బాగుంది, ఇప్పుడు తీసిన వీడియో కంటెంట్ బాగుంది, సో నాకు మీరు గిఫ్ట్ పంపించాలనుకుంటే అక్కడికి వెళ్ళి గిఫ్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే అక్కడ 40 రూపీస్ నుంచి ఉంటుందండి. సో అలా మన సూపర్ థ్యాంక్స్ కానీ సూపర్ స్మైల్ కానీ సో ఇలాంటివన్నీ కొనుక్కొని మనం పంపిస్తే అవి మనకు వస్తాయి. వాటిలో యూట్యూబ్ 40 నుంచి 50% తీసుకొని మిగతాది మనకి ఇస్తుంది అనమాట. అలా రెవెన్యూ మనకు వస్తుందే తప్ప మనకి యాడ్స్ ద్వారా రెవెన్యూ అయితే రాదు. యాడ్స్ ద్వారా రెవెన్యూ ఎప్పుడు వస్తుంది అంటే మనకి సెకండ్ స్టెప్ వచ్చేసి 4000 వాచ్ అవర్స్ అండ్ 1000 సబ్స్క్రైబర్స్ అయినప్పుడు మనకి రెవెన్యూ అప్పుడు వస్తుంది అనమాట. అప్పుడు ఏంటి అంటే మనకి అప్పుడు డైరెక్ట్గా మనకి యాడ్స్ ద్వారానే మనీ వచ్చేస్తుంది. $100 అయినా యాడ్స్ ద్వారా మనకి మనీ వచ్చేస్తుంది. సో
అదే కానీ మనకి 3000 వల్ల మనకి ఓకే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే మనకి అదొక సాటిస్ఫాక్షన్ ఉండేది. ఎందుకంటే మన ఛానల్ బాగుంది, యూట్యూబ్ మన ఛానల్ని మానిటైజేషన్కి ఎలిజిబుల్ చేశారు. సో మానిటైజేషన్కి ఎలిజిబుల్ అయింది, కంటెంట్ బాగుంది. సో మనం మానిటైజేషన్ చేసుకొని ఉంటాం కాబట్టి సో మనకి ఇవన్నీ తెలుస్తాయి కాబట్టి సో మనం ఫస్ట్ స్టెప్ మనం అప్లై చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి మనం తొందరగా ఫాస్ట్గా అవర్స్ పెంచుకొని 4000 వాచ్ అవర్స్ రీచ్ అయ్యాము అంటే మనకి యాడ్స్ ద్వారా కూడా మనీ యాడ్ అవుతాయి అన్నమాట. సో అలా కాకుండా మనకి 3000 ద్వారా అయితే సూపర్ చాట్ వల్లనే మనకి రెవెన్యూ అయితే వస్తుంది అనమాట. అది మనకి మన ఫాలోవర్స్ మన కంటెంట్ బాగుండి సో నాకు ఈ కంటెంట్ బాగా నచ్చింది, తనకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అని అనుకున్న వాళ్ళు ఆ గిఫ్ట్ పంపిస్తే మనకి అది 40 రూపీస్ నుంచి ఉంటుందన్నమాట మనకి పైగా. సో ఆ గిఫ్ట్లో వచ్చిన మనీ వచ్చేసి యూట్యూబ్ 40 నుంచి 50% తీసుకొని మనకి ఇస్తుంది అనమాట. సో అది మన ఛానల్లో మనకి $100 ఓకే అయ్యాక అప్పుడు రెవెన్యూ యాడ్ అయితే అది మనం విత్డ్రా చేసుకోవాలి. మీకు అర్థమయ్యే ఉంటుంది. సో మనకి ఇంకా అదే 4000 వాచ్ అవర్స్ వచ్చి 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారు అంటే మనకి యాడ్స్ ద్వారానే డైరెక్ట్గా మనకి మనీ అయితే వచ్చేస్తాయి అన్నమాట. సో ఇది చాలామందికి అయితే తెలుసు. కొంతమంది కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసుకున్న వాళ్ళకైతే 3000 వాచ్ అవర్స్ ద్వారా బెనిఫిట్స్ ఏమిటనేది తెలియక 3000 వాచ్ అవర్స్ అయ్యి 500 సబ్స్క్రైబ్ అయ్యారు అంటే మనకి మనీ వచ్చేస్తాయి అని చెప్పేసి అనుకుంటారు చాలామంది. సో అలా అయితే రాదు. మనకి సూపర్ చాట్ ద్వారానే మనకి సూపర్ స్టిక్కర్స్ తీసుకుంటేనే మనకు మనీ అనేది వస్తుంది అనమాట. సో ఇలా మనకి ఎవరైనా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసుకున్న వాళ్ళు ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు చిన్న చిన్న రీయూజ్డ్ కంటెంట్స్ కానీ కాపీరైట్స్ క్లెయిమ్ కానీ సో ఛానల్ని ఎలా స్టార్ట్ చేసుకోవాలి, ఛానల్లో ఏ కంటెంట్స్ పెట్టాలి ఏంటి అనేది కూడా నేను పూర్తిగా మీకు వీడియోస్ అయితే అప్లోడ్ చేసి పెడుతున్నానండి. చూడండి, మీకు చిన్న చిన్న ఛానల్ స్టార్ట్ చేసుకున్న వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి అన్నమాట. సో రీయూజ్డ్ కంటెంట్, రీయూజ్డ్ కాపీరైట్స్ క్లెయిమ్ ఇవన్నీ ఎలా వస్తున్నాయి ఏంటి అనేది చాలా మనకి డౌట్స్ అయితే ఉంటాయి కాబట్టి ఇప్పుడు నేను కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేది నా ఛానల్ మానిటైజేషన్ అయినప్పుడు నేను కూడా 3000 అవర్స్ అయిపోయింది, 500 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాను, సో ఎలిజిబుల్ అయ్యాను అనుకున్నాను. అంతా అయిపోయాక మనకి ఇట్లా రెవెన్యూ గురించి మనకి ఇలా తెలిసిందనమాట. సో నాకు తెలిసిన టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు కూడా నా ఛానల్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ ఫాలో చేయండి, చిన్న చిన్న టిప్స్ అన్నీ తెలుసుకోండి. థ్యాంక్ యూ.